తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. అలాంటి విమోచన అనండి ఒకసారి. విమోచన. ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల, వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వములో పాలిభాగస్తులు కావడానికి ఆయన మనలను తగిన వారుగా చేశాడు. మనలను చీకటి రాజ్యములో నుండి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యములోనికి తెచ్చాడు. మరి కుమారునిలో మనకు విముక్తి అంటే పాప క్షమాపణ ఉన్నది. ఇక్కడ వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వములో పాలిభాగస్తులు కావడానికి ఆయన మనలను తగిన వారుగా చేశాడు. మరి ఇక్కడ ఈ వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వములో పాలి భాగస్థులమని మనము తెలుసుకోవాలంట. అంటే మనము మన జీవితము దేవుడు మరి ఏ విధంగా మార్చాడు అంటే, మనకున్నటువంటి ఐడెంటిటీ ఏదైతే ఈ లోకంలో ఉందో అది కాదంట. మనము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అని మరి ఇక్కడ లేఖనం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అంటే మన ప్రార్థనకు శక్తి ఉండాలిదా అమ్మా? మనం పాపములో ఉన్నప్పుడు మన ప్రార్థనకు శక్తి లేదు కదా, మన విజ్ఞాపనకు విలువ లేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి అనేకమైనటువంటి సత్యాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే మనము మునుపు పాపులమై ఉన్నప్పటికీ మరి ప్రస్తుతము ఇప్పుడు మనము క్రీస్తు కృప ద్వారా, ఇక్కడ చివరిలో ఏమన్నాడు, ప్రియ కుమారుని రాజ్యములోనికి తెచ్చాడు. అంటే ఆయన కుమారుని రాజ్యములోనికి మనలను తీసుకొని వచ్చాడు. అందుకే ఈరోజు క్రైస్తవులంగా పిలబడతా ఉన్నాం. మనం ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. మరి లోకములో మనం బ్రతుకుతున్నప్పటికీ మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నాయో కదా, మన దేశానికి ఒక ప్రభుత్వం ఉంది, ప్రజాస్వామ్యం కదా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క గవర్నమెంట్ పాలన చేస్తోంది, పరిపాలిస్తోంది. మరి ఆ పరిపాలనలో మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా బ్రతుకుతూ ఉన్నాం. అయితే క్రైస్తవునికి రాజు ఉన్నాడంట. హల్లెలూయా. ఆ రాజు ఎవరండి? యేసు క్రీస్తు. ఆయన రాజ్యములో మనము వెలుగులో ఉన్న పవిత్రుల వారసత్వమును మనం కలిగి ఉంటున్నాం. అంటే ఈ తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగా ఉన్నాము. దేవుడు చేశాడు, మనలను పాలు పొందేటట్టు చేశాడు. అంటే ఆ అర్హత మనకుంది, ఆ ధన్యత మనకుంది. అందుకే ఈరోజు కనుక మనము ప్రార్థన చేసినప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం, దేవా నా పరిస్థితి బాగలేదు, నా జీవితాన్ని నూతనపరచు, నేను కష్టములో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, లేమిలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే నీ ఐడెంటిటీ మారింది కదా, నీ ఐడెంటిటీ మార్చాడు దేవుడు. యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము చేసే ప్రతి పని, ఈరోజు మనం వెళ్ళే ప్రతి మార్గము
మనం ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యము ఈరోజు మన జీవితంలో సఫలము కావాలని మనము ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. అన్నీ కోల్పోయాడంటే ఆరోగ్యము కూడా కోల్పోయాడు, తన కుటుంబము కోల్పోయాడు. మరి అతని జీవితంలో సంతోషం ఉంటుందమ్మా? సంతోషము ఉండదు, నెమ్మది ఉండదు. మరి అతని జీవితంలో ఆశ కూడా లేదంట. హల్లెలూయా. ఏం లేదమ్మా? ఆశ కూడా లేదు, బ్రతకాలన్న ఆశ కూడా లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము విమోచన పొందాం. మన జీవితం ప్రత్యేకించబడిందని మనం ఈరోజు గమనించాలి. అంటే నీతిమంతునిగా తీర్చబడ్డాము. మరి ఇప్పుడు వ్యాధి నీకు లోబడుతుంది, దయ్యములు నీకు లోబడుతున్నాయి, సమస్యలు నీకు లోబడతాయి. నువ్వు ప్రార్థించగా అద్భుతాలను దేవుడు చేస్తాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలంట. హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మానవుడు పాపిగా ఉన్నంత కాలము మనం విడుదల పొందలేదు. అంటే పాపములో ఉన్నంత కాలం, ఎప్పుడైతే ఈ మానవుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడో, యేసుక్రీస్తు నామములో పాపం క్షమించబడింది. హల్లెలూయా. ఆ పాపము ఎప్పుడైతే క్షమించబడుతుందో, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి రోగము వారిని విడిచిపోతుంది. హల్లెలూయా. ఎంతో కాలంగా మరి ఆ కుటుంబం బాధపడుతూ, ఆ వ్యక్తి ఆ మరణాన్ని కూడా ఆశ్రయించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఒకరోజు మరి ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు. వేరే ఆధారం ఏమీ లేదు. క్రైస్తవుడు ఉన్న ఆధారం వల్ల ఒకటే, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మరి అతడు చదివినటువంటి మాటలు అతనికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ధైర్యం ఎట్లా ఉందంటే, రోమీలు 5:8 ఒకసారి మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇది అండర్లైన్ చేసుకో, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఎందుకు చనిపోయాడు అంటే, మన పాపములు క్షమించబడడానికి, మన శాపాన్ని తీసివేయడానికి మరి ఈయన చనిపోయాడు. అయితే ఇప్పుడు క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా పాపాన్ని తీసివేసే అధికారము కలిగిన వాడని మనం నమ్మితే గనక మరి ఖచ్చితంగా మనము విమోచించబడతాం. ఎందుకంటే క్రీస్తు చెప్పిన మాటలు, అమ్మా నీ పాపము క్షమించబడింది, మీ పాపములు క్షమించబడ్డాయి కదా. ఈ మాట చెప్పినప్పుడు వారు స్వస్థతను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపము క్షమించబడింది. ఎప్పుడైతే నీ పైన ఉన్నటువంటి నేరము కొట్టివేయబడుతుందో నీవు స్వతంత్రుడవు. హల్లెలూయా. మరి అప్పటి వరకు నువ్వు ఎవరు అంటే, నువ్వు పాపివి. అంటే ఆ పాపము నీపైన ఉన్నంత కాలము నీవు ఎంత ప్రార్థన చేసినా, ఏం చేసినా లాభం లేదు. కానీ ఎప్పుడైతే ఈ పాపం కొట్టివేయబడుతుందో నీ ప్రార్థనకు శక్తి ఉంది. హల్లెలూయా. నీ నోటికి శక్తి ఉంది, నీ నాలుకకు, నీ మాటకు నీకు శక్తి ఉంటుంది, అధికారము దేవుడిచ్చాడు. హల్లెలూయా.